హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. మొత్తానికైతే జియో అయితే వాళ్ళ జియో ఎయిర్ ఫైబర్ని అయితే మనకైతే లాంచ్ చేశారు. బట్ దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే కళ్ళు కాయలు కాసేలాగైతే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జియో ఎయిర్ ఫైబర్ కోసం ఎవరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారంటే విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళైతే ముఖ్యంగా వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి 5G నెట్వర్క్ అవైలబుల్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ ఆ 5G నెట్వర్క్ని మొబైల్లోనే యూస్ చేసుకోవాలి. అలా కాదని వాళ్ళైతే ఇంటర్నెట్ని అయితే యూస్ చేసుకోవాలి. యాక్టివ్ ఫైబర్ కానీ అలాగే ఇతర ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైనా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే కష్టంగా ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే విలేజెస్లోకి అంత లాంగ్ వైర్లు ప్రొవైడ్ చేయాలా, అసలు విలేజెస్లో ఎవరైనా ఇంటర్నెట్ యూస్ చేస్తారని అలా వరకు అయితే ఇంటర్నెట్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేరు. వాళ్ళ విలేజెస్లో ఉండేవాళ్ళు మొత్తానికైతే వాళ్ళ మొబైల్లో ఉన్న 5G డేటాని అయితే యూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నుంచి మీకైతే మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు విలేజెస్లో ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు అడవిలో ఉన్నా, జస్ట్ మీ దగ్గర 5G నెట్వర్క్ అవైలబుల్ ఉంటే చాలు. మీరైతే 5G నెట్వర్క్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరనే జియో వాళ్ళైతే వచ్చి వాళ్ళ ఇంటర్నెట్ రూటర్ని అయితే పెడతారు. జస్ట్ మీ దగ్గర వైర్లు ఏం అవసరం లేదు. మీ ఇంటి దగ్గరే వాళ్ళైతే ఒక రూటర్ని అయితే పెడతారు. మీరైతే వితౌట్ వైర్ లేకుండా మీరైతే 5G నెట్వర్క్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇంటర్నెట్ అయితే ఎక్కువ అయితే యూస్ చేసుకోవచ్చు. మొబైల్ డేటా కాకుండా మీరైతే బ్రాడ్బ్యాండ్ నుంచి అయితే మీరు అన్లిమిటెడ్ డేటా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ జియో ఎయిర్ ఫైబర్ కోసం మొత్తం ప్లాన్స్, అలాగే దీని ప్రైస్ ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు మొత్తం క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా దీని జియో ఎయిర్ ఫైబర్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు కొంతమంది విలేజెస్లో ఉండే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే రీచ్ అయ్యేటట్టు అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనకి వీళ్ళైతే 2 ప్లాన్స్ని అయితే తీసుకొచ్చారు. ప్లాన్స్ అయితే మీకు మొత్తం 6 ప్లాన్స్ అయితే ఉంటాయి. మీకు జియో ఫైబర్ అని ఒక ఆప్షన్, మీకు అందులో 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. అలాగే జియో ఫైబర్ మ్యాక్స్ అని అందులో ఒక 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. మీకు జియో ఫైబర్లో 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. అవి మీకు బేసిక్ తక్కువ ప్లాన్స్. అలాగే జియో ఫైబర్ మ్యాక్స్లో మీకు 3 ప్లాన్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న ప్లాన్స్. నేనైతే ఫస్ట్ బడ్జెట్ ప్లాన్స్ కోసమే చెప్తాను, తర్వాత హై ఎండ్ ప్లాన్స్ కోసమే చెప్తాను. ఫస్ట్ మనకి బేసిక్ ప్లాన్ చూసుకుంటే మనకి 599తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 30 days అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. స్పీడ్ చూసుకుంటే మీకు 30 Mbps స్పీడ్ వరకు మీకైతే వస్తుంది. అన్లిమిటెడ్ డేటా మీరు ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. మీకు నెల రోజుల పాటు 30 Mbps స్పీడ్తో మీరైతే ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 550 టీవీ ఛానల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ 599లోనే మీకైతే 550 ఛానళ్ళు మీకు ఫ్రీగా అయితే వస్తాయి. మీరు టీవీ ఛానల్స్ కూడా ఇందులో అయితే చూసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 14 OTT యాప్స్ అయితే ఉంటాయి. మీరైతే 14 OTT యాప్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా ఈ 599లోనే ఇంక్లూడింగ్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే మీకు 899, మీకు 899 రూపాయలతో అయితే ఉంటుంది మీకు రెండో ప్లాన్. ఇందులో మీకు 30 days వ్యాలిడిటీ ఉంటుంది. స్పీడ్ చూసుకుంటే మీకు 100 Mbps స్పీడ్ వరకు అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ డేటా అయితే మీకు అయితే వస్తుంది. అలాగే ఇందులో కూడా మీకు 550 ఛానల్స్ అయితే టీవీ ఛానల్స్ ఉంటాయి. అలాగే 14 OTT యాప్స్ అయితే ఉంటాయి మీకు 599లో. అలాగే 899లో మీకు 14 OTT యాప్స్ అయితే ఉంటాయి. అలాగే థర్డ్ ప్లాన్ చూసుకుంటే, మూడో ప్లాన్ చూసుకుంటే మీకు 1199తో అయితే స్టార్ట్ అవుతుంది. 1199 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 30 days వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే 100 Mbps స్పీడ్ వరకు అయితే మీరైతే అన్లిమిటెడ్ డేటాను అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే 550 టీవీ ఛానల్స్ కూడా మీకు ఇందులో లభిస్తాయి. కాకపోతే మనకి మీకు OTT యాప్స్ చూసుకుంటే ఇందులో మీకు డిఫరెన్స్గా అయితే ఉంటాయి. మీకు 899కి అలాగే 1199కి మీకు 1199కి అలాగే 899కి డిఫరెన్స్ ఏంటంటే మీకు OTT యాప్స్ అని చెప్పొచ్చు. మీకు సేమ్ ప్లాన్స్, 2 ప్లాన్స్ సేమ్ అయితే ఉంటాయి. మీకు 899 అలాగే 1199 రెండు మీకు స్పీడ్ సేమ్గా ఉంటాయి. అలాగే మీకు వ్యాలిడిటీ మొత్తం సేమ్ ఉంటాయి. కాకపోతే మీకు 1199లో మీకు 2 OTT యాప్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్. ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కావాలనుకుంటే మీకు 899 నుంచి మీరు 1199కి అయితే షిఫ్ట్ అవ్వండి. ఒకవేళ మీకు మాకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అవసరం లేదనుకుంటే మీరు 899 ప్లాన్లో అయితే ఉండండి. బట్ మీకైతే ఇక్కడ 2 యాప్స్ అయితే మీకు OTT యాప్స్ అయితే పెరుగుతున్నాయి. 899కి 1199కి అయితే ఇవే చేంజెస్. ఓన్లీ 2 OTT యాప్స్ అయితే మీకైతే ఇంక్రీజ్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి జియో ఫైబర్ మ్యాక్స్లో చూసుకుంటే మనకి బేస్ ప్లాన్ చూసుకుంటే 1499 అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 30 days వ్యాలిడిటీ ఉంటుంది. 300 Mbps స్పీడ్ అయితే మీకు అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది. 550 టీవీ ఛానల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో మీకు OTT యాప్స్ చూసుకుంటే మీకు 16 అయితే ఉంటాయి. మనకి 1199లో 16 OTT యాప్స్ ఉంటాయి. అలాగే మీకు 1499లో మీకు OTT యాప్స్ సేమ్గా అయితే ఉంటాయి 16. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కూడా ఇందులో అయితే మీకు ఇంక్లూడింగ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే మనకి 2499 ప్లాన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 30 days వ్యాలిడిటీ ఉంటుంది. 500 Mbps స్పీడ్ వరకు అయితే మీరు అన్లిమిటెడ్ డేటా అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే 550
టీవీ ఛానల్స్ ఉంటాయి. అలాగే ఇందులో మీకు 16 ఓటీటీ యాప్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయితే ఉంటుంది. ఇది 500 MB స్పీడ్తో అయితే వస్తుంది. అలాగే మనకి హైయెస్ట్ ప్లాన్ చూసుకుంటే ఎవరైతే ఎక్కువ స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 3999 అయితే పెట్టారు. 3999 రూపాయలు, ₹1 ఎక్కువ, 4000 అని చెప్పొచ్చు. ఇందులో మీకు 30 days వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే 1 GBps వరకు అయితే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి 1000 MBps వరకు అయితే మీరైతే ఇందులో అయితే యూస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైతే ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ప్లాన్ మీకు సూటబుల్ అయితే అవుతుంది. అలాగే ఇందులో మీకు 550+ టీవీ ఛానల్స్ ఉంటాయి. అలాగే 16 ఓటీటీ యాప్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, జియో కొత్తగా తీసుకొచ్చిన జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ అయితే ఈ ప్లాన్లో మీకు ఏ ప్లాన్ నచ్చిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బట్ నాకైతే బేస్ ప్లాన్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు 599 ప్లాన్ ప్లస్ మీకు జిఎస్టీ కూడా ఉంటుంది. జిఎస్టీ చెప్పలేదు నేనైతే, మీకు ఈ ప్రైస్తో కలిపి మీకు జిఎస్టీ కూడా యాడ్ అయితే అవుతుంది. బట్ మన జిఎస్టీతో కలిపితే ఎంత అవుతుందో మనకైతే తెలియదు. బట్ మీకైతే జిఎస్టీ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళైతే ఒక హోమ్ డివైజ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇందులోనే మనకి 4K సెటప్ బాక్స్ అయితే ఉండనట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, ఇది లాంచ్ అయ్యాకే 4K సెటప్ బాక్స్ వేరే ఉంటుందో వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చే ఫ్రీగా ఇచ్చే హోమ్ డివైజ్లోనే ఇంక్లూడింగ్ ఏ ఉంటుందో చూడాలి. అలాగే ఒక వాయిస్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో అయితే. మీరైతే మీరైతే వైర్లెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి వైర్స్ అయితే అవసరం లేదు. మీకు మీ డాబా పైన ఒక రూటర్ లాంటిది అయితే పెడతారు. బట్ ఆ రూటర్ నుంచి మీ ఇంట్లోకి అయితే ఒక కేబుల్ అయితే లాక్కొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ సెటప్ బాక్స్ కనెక్ట్ చేయాలనుకుంటా, మేబీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ అంతేగాని మీరు ఎక్కడి నుంచో వేరే చుట్టుపక్కల స్తంభాల నుంచి వైర్లు లాక్కొని వచ్చి మీ రూటర్కి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ డాబా పైన నుంచి మీ ఇంట్లోకి ఒక వైర్ ఉంటే చాలు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఇన్స్టాలేషన్. అలాగే ఇందులో మీకు ప్లాన్స్ చూసుకుంటే మీకు 12 months తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే 6 months కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక మంత్, ఫస్ట్ మంత్ ఏ మంత్ ఆ మంత్ కట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఏ నెలది ఆ నెల కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు మీరైతే ₹1000 అయితే కట్టాలి. బట్ ఒకవేళ మీరు 6 months కానీ 12 months కానీ తీసుకుంటే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ జియో ఫైబర్ అవైలబిలిటీ తీసుకుంటే మనకి ప్రెసెంట్ అయితే ఒక 8 సిటీస్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఆల్ ఓవర్ ఇండియాకి మొత్తం ప్రతి జియో 5G నెట్వర్క్ ఉన్న ప్రతి చోట్లకైతే ఈ జియో ఎయిర్ ఫైబర్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ తీసుకొచ్చిన ఒక 8 సిటీస్కి అయితే తీసుకొచ్చారు. 8 సిటీస్ ఏంటో మీకైతే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ తీసుకున్న మనకి అహ్మదాబాద్ ఉంది. అలాగే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై అండ్ పూణే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిటీస్లో మీరు ఒకవేళ ఉంటే మీరైతే మీ అడ్రస్ అలాగే మీ పిన్ కోడ్ మీరు ఉండే ఏరియా మొత్తం ఇచ్చి మీరైతే ఫస్ట్ ప్రీ బుక్ అయితే చేసుకోండి. ₹100 కట్టి వాళ్ళు October 1st నుంచి అయితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. బట్ అలాగే ఎవరికైతే జియో ఫైబర్ అవైలబిలిటీ లేదో వాళ్ళ సిటీస్ ఇప్పుడు ప్రెసెంట్ చెప్పిన సిటీస్లో లేని వాళ్ళు విలేజెస్లో ఉంటారు కదా, జస్ట్ మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు 5G నెట్వర్క్ ఉంటే చాలు, వెయిట్ చేయండి. మీకు వెరీ సూన్ మీకు ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా మీకైతే జియో ఎయిర్ ఫైబర్ అయితే అవైలబిలిటీకి అయితే వస్తుంది. మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర 5G నెట్వర్క్ ఉంటే మీరు ఎంత విలేజెస్లో ఉన్నా వీళ్ళైతే ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరైతే కొంచెం వెయిట్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో జియో తీసుకొచ్చిన ఈ ఎయిర్ ఫైబర్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే విలేజెస్లో ఉన్న మీ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళ దగ్గర కూడా ఇంటర్నెట్ అవైలబిలిటీ లేకపోతే వాళ్ళైతే కొంచెం సంతోషపడతారు ఈ వీడియో చూసాక. బట్ ఈ వీడియో చూసాను కాదు, ఈ న్యూస్ చూసాక వాళ్ళకైతే కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంటారు. మాకు కూడా ఇంటర్నెట్ అయితే త్వరలోనే రాబోతుంది, మాకు విలేజెస్లో ఉన్న ఇంటర్నెట్ అయితే మేము అన్లిమిటెడ్గా అయితే యూస్ చేసుకోవచ్చు అని వాళ్ళైతే కొంచెం సంతోషం అయితే పడతారు ఈ న్యూస్ విన్నాక. బట్ ఒకవేళ వాళ్ళకి తెలిసే పర్లేదు, తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి మీ విలేజెస్లో ఉన్న రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి.